ఇక ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఏటూరు నాగారం అడవుల్లో మావోయిస్టు దళాన్ని సాయుధ బలగాలు మట్టుపెట్టాయి. తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో 2 మావోయిస్టు కీలక నేతలతో పాటు 7 హతమయ్యారు. ఎన్కౌంటర్ స్థలంలో పోలీసుల సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది. తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను చేపట్టాయి. ఎన్కౌంటర్ పై పోలీసులు ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. గత కొద్ది రోజులుగా ఏజెన్సీ జిల్లాలో మావోయిస్టు వ్యతిరేక అనుకూల భావాజలం వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా వాజడిలో మావోయిస్టులకు వ్యతిరేకంగా వాల్ పోస్టర్లు వెలిశాయి. ధర్మారం గ్రామంలో ఆదివాసీ ఐక్యవేదిగా ములుగు జిల్లా కమిటీ పేరుతో మావోయిస్టులను వ్యతిరేకిస్తూ కరపత్రాలు, వాల్ పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఆదివాసీ బిడ్డల ప్రాణాలు అంటే లెక్కలేదా అంటూ పోస్టర్లలో ప్రశ్నించారు. వాజేడు మండలంలోని పెనుగోలు గ్రామంలో అర్జున్, రమేష్లను అతి కిరాతకంగా చంపడం దుర్మార్గమైన చర్యగా భావించారు. ఆదివాసుల కోసమే మా పోరాటమని ప్రగల్భాలు పలికే మావోయిస్టులు ఆదివాసులనే చంపడం ఎంతవరకు సమంజసమంటూ ప్రశ్నించారు. మీ ఉనికి కోసం మా అమాయకుల జీవితాలు బలి కావాల్సిందేనా? మీ మాట వినని ప్రతి గిరిజన బిడ్డ పోలీసుల ఇన్ఫార్మర్లేనా అంటూ ప్రశ్నలు సంధించారు. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మావోయిస్టులకు అనుకూలంగా వెలసిన బ్యానర్లు కలకలం రేపాయి. చర్ల మండలం పూసుగుప్ప వద్దిపాడు ప్రధాన రహదారి రొట్టెంతవాగు సమీపంలో ఆజాద్ పేరుతో బ్యానర్లు వెలిశాయి. డిసెంబర్ 2 నుండి 8వ తేదీ వరకు తలపెట్టిన PLGA మావోయిస్టు వారోత్సవాలను ఘనంగా జరుపుకోవాలని ఈ బ్యానర్లో పిలుపునిచ్చారు. ఆపరేషన్ కగర్, బీజేపీ, RSSలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలు నిర్మించి గెరిల్లా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. గెరిల్లా సైన్యం వర్ధిల్లాలి అంటూ నినాదాలతో బ్యానర్ దర్శనమిచ్చింది. ఈ నెల 2వ తేదీ నుండి 8 వరకు PLGA వారోత్సవాలను గ్రామాన ఘనంగా జరపాలని ఇటీవల చెబరిచర్ల ఏరియా కమిటీ కార్యదర్శి అరుణ పేరుతో మావోయిస్టులు లేఖను విడుదల చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెట్టిన కగారి యుద్ధాన్ని తిప్పికొట్టాలని, దోపిడీ రహిత సమాజం కోసం యువకులు PLGAలో చేరాలని ఆ లేఖలో పేర్కొన్నారు. బ్రాహ్మణీయ హిందుత్వ పాసేజానికి వ్యతిరేకంగా పోరాడాలని కోరారు. లొంగుబాట్లను, విప్లవ ద్రోహాన్ని వ్యతిరేకిద్దామని పిలుపునిచ్చారు. PLGA వారోత్సవాలను దృష్టిలో పెట్టుకుని ఏటూరు నాగారం అడవుల్లో తెలంగాణ గ్రే హౌండ్స్ యాంటీ మావోయిస్ట్ స్క్వాడ్ సంయుక్తంగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టాయి. మావోయిస్టు దళాన్ని సాయుధ బలగాలు మట్టుపెట్టాయి. మృతుల్లో మావోయిస్టు కీలక నేతలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇల్లందు నర్సంపేట DVMCN సెక్రటరీ కురుసం మంగు అలియాస్ భద్రు, పాపన్న, పీపీతో పాటు పార్టీ సభ్యురాలు ముసాకి జమున, పార్టీ సభ్యుడు ముసాకి దేవల్ అలియాస్ కరుణాకర్, ఏటూరు నాగారం మహదేవ్పూర్ DVMC గైడింగ్ ఏగోలపు మల్లయ్య అలియాస్ మల్లేశం, కమలాకర్, మధుతో పాటు జైసింగ్, కిషోర్, కామేష్ ఉన్నట్లుగా సమాచారం.